వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ గోవిందం. టుడే టాపిక్ వచ్చేసి సెంటెన్సెస్. సెంటెన్స్ అనేవి ఏంటంటే మనకి ఏ భాషలో అయినా వాక్యాలు అనేవి ఉంటాయి. అయితే మన ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి అనేది చూసినట్లయితే కనుక డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్లమేటరీ, ఈ 4 టైప్స్ అనేవి జనరల్గా చెప్తాము. ఇంకా హయ్యర్ క్లాస్కి వెళ్తే కనుక ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది మనకి, ఆప్టేటివ్ అనమాట. సో ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్, what is a sentence? A sentence is a group of words that gives complete meaning. అసలు సెంటెన్స్ అంటే ఏంటి అని చెప్పినప్పుడు కొన్ని పదాల యొక్క సమూహమే, కలయికే ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ అనేది ఒక మీనింగ్ అనేది మనకి ఇస్తుంది అనమాట, కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఏదైనా ఇప్పుడు ఒక సెంటెన్స్ నువ్వు ఇక్కడికి రావాలి, నేను మీకు క్లాసు చెప్పాలి, అదొక సెంటెన్స్. ఆ సెంటెన్స్‌కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఆ సెంటెన్స్‌లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ రకంగా సెంటెన్సెస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయనేది చూద్దాం. ఓకేనా? అంటే పూర్తి అర్థం ఇచ్చే పదాల సమూహాన్ని ఏమంటాం? సెంటెన్స్ అని చెప్తాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మెయిన్ టైప్స్ అయితే 4 ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఓకేనా? అయితే ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తాము, ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే గనక స్టేట్మెంట్ చెప్పడానికి, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఒపీనియన్స్ చెప్పడానికి, ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేది ఉపయోగిస్తామన్నమాట. అంటే జనరల్‌గా ఇది ఎలా ఉంటదంటే లాస్ట్‌లో ఫుల్ స్టాప్ అనేది వస్తది. ఉదాహరణలు చూద్దాం. ఐ యామ్ ఏ టీచర్. నేను ఉపాధ్యాయుడిని. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇక్కడ ఫ్యాక్ట్స్, ఒపీనియన్స్, ఇన్ఫర్మేషన్స్ చెప్పేటువంటి వాక్యాల్ని డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అని అంటాము. లాస్ట్‌లో ఫుల్ స్టాప్ ఉంటుంది. కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. అంటే ఏంటి? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టివ్ అలా కంప్లీట్‌గా ఉండి ఫుల్ స్టాప్, కంప్లీట్ అంటే ఏంటి ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి సెంటెన్సెస్ అన్నమాట డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే. ఓకే. సెకండ్ వన్ ఏంటో చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అందులోనే ఉంది. క్వెషన్స్ అడగడానికి ఉపయోగించేటువంటి సెంటెన్స్ అన్నమాట ఇది. క్వెషన్ మార్క్ యూజ్ చేస్తాం లాస్ట్‌లో. ఉదాహరణ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ యువర్ నేమ్? డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? నీ పేరేమిటి? నీ హోంవర్క్ పూర్తి చేశావా? అని ఇలా ఎవరినైనా ఒకరిని క్వెషన్ చేయాలి అనుకున్నప్పుడు క్వెషన్ మార్క్ ఉపయోగించి ఈ రకమైన సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. థర్డ్ వన్ ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏదైనా ఆర్డర్ వేసినప్పుడు, మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు, లేదా అడ్వైజ్ ఇచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్తాం. ఇది జనరల్‌గా వెర్బ్‌తో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్ గాని, ఎక్స్‌లమేషన్ గాని ఉంటాయి లాస్ట్‌లో. ఓకే. కాపోతే ఇవి పూర్తి మీనింగ్ అయితే ఇవ్వవన్నమాట. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్ అండ్ అడ్వైజ్. సిట్ డౌన్ అంటే కూర్చో. ఎవరిని కూర్చోమంటున్నాం అనేది తెలీదు కానీ సిట్ డౌన్. ప్లీజ్ హెల్ప్ మీ. డు నాట్ వేస్ట్ వాటర్. ఇలా ఏంటంటే వెర్బ్‌తో స్టార్ట్ అవుతాయి. మనకి అసంపూర్తిగా ఉంటాయన్నమాట వాక్యాలు. ఈ రకంగా మనం యూజ్ చేసినట్లయితే గనక మనం వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే గనక ఎక్స్‌లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్‌లమేటరీ అంటే మనకు తెలుసు. అంటే ఏదైనా ఒక హ్యాపీనెస్ గురించి చెప్పినా, యాంగర్ మనకు కోపం వచ్చినప్పుడు చెప్పినా, సర్ప్రైజ్ కలిగినప్పుడు మనం చెప్పిన అలాంటి వాక్యాలని, అంటే ఏంటి మనలో ఉండేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ చెప్పేటువంటి వాక్యాన్ని ఎక్స్‌లమేటరీ సెంటెన్సెస్ అని చెప్తాము. లాస్ట్‌లో ఈ మార్క్ అనేది యూజ్ చేస్తాం మనం. ఎక్స్‌లమేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తామన్నమాట. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఎంత అందమైన పువ్వు అది. అంటే ఎంత అందంగా ఉంది ఆ పువ్వు అని. హౌ బ్రేవ్ హి ఈస్. అతను ఎంత ధైర్యవంతుడో. ఇలా ఆశ్చర్యపోయినప్పుడు, ఏదైనా ఒక నేచర్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, ఇలాంటి సెంటెన్సెస్‌ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకా హైయర్ స్టడీస్‌కి వెళ్ళినప్పుడు ఇంకొక టైప్ కూడా ఉందన్నమాట. ఆ టైప్ ఏంటంటే గనక ఎక్స్‌ట్రా ఏంటి ఫర్ హై క్లాస్ స్టూడెంట్స్‌కి అన్నమాట. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. మరి ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎవరికైనా విష్ చేసినప్పుడు గాని, ప్రేయర్ చేసినప్పుడు కానీ, ఐ మీన్ అంటే ఆశీర్వాదక వాక్యాలన్నమాట ఇవి. ఎవరినైనా మనం ఆశీర్వదించినప్పుడు గాని, అంటే మే యూ సక్సీడ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నువ్వు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. లాంగ్ లివ్ అవర్ నేషన్. మన దేశం చిరకాలం నిలవాలి. ఇలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే గనక
ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్‌ని మే గాడ్ బ్లెస్ యూ అండ్ అలాంటి వాక్యాలు చెప్తాం కదా! సో, అలాంటి సందర్భాల్లో మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్‌ని యూజ్ చేస్తామనమాట. పంక్చుయేషన్స్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. డిక్లరేటివ్ క్లాస్‌లో ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. ఇంట్రాగేటివ్‌కి మనం ఇంట్రాగేటివ్ మార్క్ యూజ్ చేస్తాం. ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ చేసేటప్పుడు ఫుల్ స్టాప్ అయినా వస్తుంది. లేదంటే ఎక్స్‌క్లమేటరీ మార్క్ అయినా వస్తుంది. సో, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్‌కి ఏంటంటే లాస్ట్‌లో ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది వస్తుందనమాట. ఇవి పంక్చుయేషన్ మార్క్స్. ఆ సెంటెన్సెస్‌కి ఇవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిక్లరేటివ్ అంటే ఏ సెంటెన్సెస్ అంటే స్టేట్మెంట్ చెప్పేటువంటి సెంటెన్సెస్ అన్నమాట. క్వశ్చనింగ్ చెప్పేవి ఇంట్రాగేటివ్ అంటాం. ఆర్డర్ గాని, రిక్వెస్ట్ గాని చెప్పేవి ఇంపరేటివ్ అని చెప్తాం. మన స్ట్రాంగ్ ఫీలింగ్ గురించి చెప్పేవి ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. అలా కాకుండా మనం విష్ చేసినా, ఎవరినైనా ఆశీర్వదించినా, సో, అలాంటి సందర్భాల్లో చెప్పేవి ఏంటంటే గనక ఆప్టేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని టెస్ట్ ప్రాక్టీస్‌కి ఇచ్చాను. సో, అవి మీరేంటంటే ఓన్‌గా చేయండి. లాస్ట్‌లో మీకు ఆన్సర్స్ అనేవి రివీల్ చేయబడతాయి. కానీ ఆన్సర్స్ చూడకుండానే మీరివి ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ టెస్ట్ చూసుకున్నట్లయితే గనక ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అది ఏ వాక్యం? ఇంట్రాగేటివ్‌నా? ఇంపరేటివ్‌నా? డిక్లరేటివ్‌నా? ఎక్స్‌క్లమేటరీనా? ఆప్టేటివా? లాస్ట్‌లో ఫుల్ స్టాప్ వచ్చింది. అదొక ఫ్యాక్ట్. అదేంటనేది మీరే చెప్పండి. వాట్ ఈస్ యువర్ నేమ్? లాస్ట్‌లో క్వెషన్ మార్క్ వచ్చింది. అదే సెంటెన్సెస్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. సో, అదే సెంటెన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ డే. లాస్ట్‌లో మనకి ఎక్స్‌క్లమేషన్ మార్క్ వచ్చింది. మే యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మనం ఆశీర్వదిస్తున్నాం. వాళ్ళని విష్ చేస్తున్నాం. సో, ఇవి ఏ టైపు సెంటెన్సెసో మీరే ఓన్‌గా రాసేసేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నమాట. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్ ఏ క్వెషన్ ఈస్ కాల్డ్. ఏ సెంటెన్స్ అదవుతుంది? సెకండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఏ సెంటెన్స్ దస్ ఎక్స్‌ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్. అదే సెంటెన్స్ అవుతుంది. ఏ సెంటెన్స్ దట్ గివ్స్ యాన్ ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్. అదే సెంటెన్స్ అవుతుంది. ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం డెఫినెట్‌గా. ఈ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఏ డాష్ సెంటెన్స్. ఇవి ఏ సెంటెన్సెసో టక టక మీరే ఆన్సర్స్ చెప్పేసేయండి. నెక్స్ట్ సి. నెక్స్ట్ ఏంటి? సి. పార్ట్ సిలో చూసుకున్నట్లయితే ఇవి కూడా సేమ్ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? అదే సెంటెన్స్. సిట్ డౌన్. ఇదే సెంటెన్స్. హౌ ఇంటెలిజెంట్ ద స్టూడెంట్ ఈస్. తను ఎంత తెలివైన వాడు. ఇదే సెంటెన్స్. చూద్దాం. ఇంకొకటి ఉంది లాస్ట్ వన్. ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? మే గాడ్ బ్లెస్ యూ. సో, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎలాంటి టైప్ సెంటెన్సెస్ మీరు ఆన్సర్ అనేది చేయాలి. ఆన్సర్స్ మనకి ఉన్నాయి. నేను రివీల్ చేస్తున్నాను. సో, మీరు కూడా ఇవి ఓన్‌గా ఇప్పటి వరకే చేస్తే రైటో, రాంగో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఆన్సర్స్ అన్నమాట ఇవి. ఆన్సర్‌కి ఒకసారి చెక్ చేసుకొని ఫ్రెండ్స్ చక్కగా సెంటెన్సెస్ నీట్‌గా నేర్చుకోండి. ఎగ్జామ్స్‌లో గాని, కాంపిటేటివ్‌లో గాని లేదా మనం డైలీ మనం మాట్లాడేటప్పుడు గాని చాలా ఈజీగా ఈ టాపిక్‌ని నేర్చుకోవచ్చనమాట. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్‌తో మళ్ళీ